ఏపీలో ఎన్డీఏ కూటమి కన్నీవిని ఎరుగని రీతిలో సాధించిన విజయం చారిత్రాత్మకమని అన్నారు టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు. ఈ గెలుపు నిశ్శబ్ద విప్లవానికి నాంది అని కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 56,479 ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిపై విజయానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. కొత్తపేట మండలం వాడపాలెంలో సత్యానందరావు స్వగృహం పార్టీ శ్రేణులు అభిమానులతో కిటకిటలాడింది. ఇక నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలియజేశారు. చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో ఎన్డీఏ కూటమి నాయకత్వం కావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలను ఇబ్బందుల పాలు చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, అన్ని వర్గాల ప్రజలు కూడా సర్వనాశనం అయ్యారు, వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి, రాష్ట్రం రాతియుగంలోకి పోయింది. ఈ నియంత నిరంకుశ రాక్షస అరాచక పాలన అంతమొందించాలనే నిర్ణయంతో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది.